Hey hi hello guys, welcome back to our channel. And ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ చావా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ కోర్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు జాబిలమ్మ నీవు కొంత కోపమా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ వాటితో పాటు మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. అండ్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని అయితే కనిపించేసండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 టెస్ట్ మూవీ. సో ఈ మూవీలో మనకి మాధవన్ గారు, సిద్ధార్థ్ గారు అండ్ నయనతార గారు అయితే ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. యాక్చువల్లీ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అవ్వాలన్నమాట. బట్ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ మనకి డైరెక్ట్ గా ఓటీటీకి అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ జానర్ వచ్చేసి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో అయితే వస్తుంది అనమాట. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. April 4th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. అండ్ ఈ మూవీ మనకి ఓటీటీకి వచ్చినప్పుడు మల్టిపుల్ ఆడియోస్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది అనమాట. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో మీలో ఎవరికైనా టెస్ట్ మూవీని చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో April 4th నుంచి. ఇక నెంబర్ 2 కథా సుధా. సో ఈ మూవీని మనకి తనికెళ్ళ బర్ని గారు ఈ మూవీలో అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీని మనకి ఈటీ విన్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ మూవీ April 6th నుంచి ఈటీ విన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు April 6th నుంచి. ఇక నెంబర్ 3 అగాత్య. సో ఈ మూవీలో జీవా అండ్ రాశి ఖన్నా గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ యాక్చువల్లీ ఈ మూవీ మనకి సన్నెక్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట, తమిళ వెర్షన్. బట్ మన తెలుగులో అయితే రిలీజ్ కాలేదు. అండ్ రీసెంట్ గా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మన తెలుగు వెర్షన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇప్పుడైతే ఆ తెలుగు వెర్షన్ అయితే అవైలబుల్ గా ఉంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు అగాత్య మూవీని మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 4 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెనిశెట్టి గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ యావరేజ్ గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి అఫీషియల్ గా డేట్ ని అయితే అనౌన్స్ చేశారు. March 28th ఈ మూవీ మనకి ఓటీటీలోకి అయితే రిలీజ్ అవ్వాలి. బట్ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే రిలీజ్ చేయలేదు ఓటీటీలో. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది మనకి. April 1st వీక్న అంటే April 17th ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంటుంది మన తెలుగు అండ్ తమిళ లాంగ్వేజెస్ లో శబ్దం మూవీ. సో మీలో ఎవరికైనా శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మన తెలుగు లాంగ్వేజ్ లో అయితే వాచ్ చేయండి April 7th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇక నెంబర్ 5 జాబిలమ్మ నీకు అంత కోపమా. సో ఈ మూవీలో మనకి ధనుష్ గారు డైరెక్ట్ అయితే చేశారు. అండ్ ఈ మూవీలో అనికా సురేంద్రన్, మాథ్యూ థామస్ అండ్ ప్రియ ప్రకాష్ వారియర్ ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో మనకి ఈ మూవీని అయితే ఆల్రెడీ రిలీజ్ చేసింది. బట్ అది ఓన్లీ తమిళ వెర్షన్ లో March 23rd అయితే రిలీజ్ చేసింది. అండ్ మీలోనే చాలా మంది అయితే అడిగారు తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. సో తెలుగు వెర్షన్ సంబంధించి ఈ మూవీ ఓటీటీ రైట్స్ సింప్లీ సౌత్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ వాళ్ళైతే మనకి March 28th వాళ్ళు తెలుగు వెర్షన్ అయితే రిలీజ్ చేయాలి. బట్ వాళ్ళు కూడా ఈ మూవీని డిలే అయితే చేశారనమాట. సో ఇప్పుడు ఈ మూవీ మనకి April 1st వీక్ అయితే పోస్ట్ పోన్ అయితే అవ్వింది. April 1st వీక్ అంటే April 7th ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది అనమాట మన తెలుగు వెర్షన్. సో మీలో ఎవరైనా జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు తెలుగు వెర్షన్ April 7th నుంచి. ఇక నెంబర్ 6 L2 Ampran. సో ఈ మూవీలో మనకి మోహన్ లాల్ గారు అండ్ పృథ్వీరాజ్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ మనందరికీ తెలిసిందే ఈ మూవీ ఒక సీక్వెల్ మూవీ అని. అండ్ ఈ మూవీ అయితే రీసెంట్ గా రిలీజ్ అయింది అనమాట థియేటర్స్ లో. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ దుమ్ము రేపుతుందని చెప్పొచ్చు. అండ్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి 4 days అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ 4 days లో ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 1.55 కోట్ల షేర్ ని అండ్ 3.20 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్ లో 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఈ మూవీ 1.55 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. సో ఇంకా 4.45 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. అండ్ కేరళలో వచ్చేసి ఈ మూవీ 42.80 కోట్ల గ్రాస్ అని రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అలా వరల్డ్ వైడ్ గా ఆంప్రన్ మూవీ 172 కోట్ల గ్రాస్ ని అండ్ 82 కోట్ల షేర్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది కేరళలో. సో అలా ఈ మూవీ మాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసి నెంబర్ 1 మూవీకి అయితే నిలిచిపోతుంది అనమాట. సో మాలీవుడ్ వాళ్ళకి ఫస్ట్ 100 CR షేర్ కలెక్ట్ చేయబోతున్న మూవీకి అయితే ఈ మూవీ అయితే నిలిచిపోబోతుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ జియో హాట్స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉండబోతుంది. సో థియేటర్స్ లో రన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది అనమాట జియో హాట్స్టార్ లో. ఇక నెంబర్ 7 రాబిన్ హుడ్ మూవీ. సో ఈ మూవీలో నితిన్, శ్రీలీల అండ్ డేవిడ్ వార్నర్ క్యామియో అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గా థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ 3 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 3 days లో
ఈ మూవీ నైజాంలో 1.75 కోట్లు అండ్ సీడెడ్లో 55 లక్షలు అండ్ ఆంధ్రాలో 1.80 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో 1.10 కోట్ల షేర్ని అండ్ దగ్గర 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది అనమాట. అలా రాబిన్హుడ్ మూవీ వరల్డ్ వైడ్గా 5.12 కోట్ల షేర్ని అండ్ 10.25 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 28 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి అండ్ ఇంకా ఈ మూవీ హిట్ కావాలంటే దగ్గర 23 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. సో మీరు ఎవరైనా రాబిన్హుడ్ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ మూవీ హిట్ అవుతుందో లేదో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ శాటిలైట్ రైట్స్ వచ్చేసి జీ తెలుగు వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా G5 వాళ్ళే క్లెయిమ్ అయితే చేసుకుంటారనమాట. బట్ మనకు అది అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ కావాలి. అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్ లో చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు, లేదా ఓటీటీలో చూద్దాం అనుకుంటే మీరు కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 8 మ్యాట్ స్క్వేర్ మూవీ. సో ఈ మూవీలో మనకి సంగీత్ శోభన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్ గా థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ 3 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది అండ్ ఈ 3 days లో ఈ మూవీ దుమ్ము రేపుతుందని చెప్పొచ్చు. ఒక టైర్ 2 హీరో రేంజ్ లో ఈ మూవీకి అయితే కలెక్షన్స్ అయితే వస్తున్నాయి అండ్ ముందుగా నైజాం లో ఈ మూవీకి 7.73 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది అండ్ సీడెడ్ లో 2.14 కోట్లు అండ్ టోటల్ గా ఆంధ్ర అండ్ తెలంగాణలో 16.76 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది అండ్ గ్రాస్ వచ్చేసి 27.20 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 23 కోట్ల షేర్ ని అండ్ 40 కోట్ల గ్రాస్ ని రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అండ్ టైర్ 2 హీరో రేంజ్ లో ఈ మూవీకి అయితే కలెక్షన్స్ అయితే వస్తున్నాయి అండ్ మనందరికీ తెలిసిందే ఇది సీక్వెల్ పవర్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ మూవీకి 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఈ మూవీ 23 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో అలా ఈ మూవీ 1 కోటి ప్రాఫిట్ లో అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ వీకెండ్ కే మ్యాట్ స్క్వేర్ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే దాటేసి ప్రాఫిట్ లోకి అయితే ఎంటర్ అయిపోయింది. బట్ రాబిన్హుడ్ మూవీ ఇంకా స్ట్రగుల్ అయితే అవుతుంది. సో మీరు చెప్పండి మ్యాట్ స్క్వేర్ మూవీ మనకి 100 CR కలెక్ట్ చేస్తుందో లేదో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ లో ఓటీటీకి అయితే వస్తుంది అనమాట, లైక్ ఏప్రిల్ 28 అలా. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవుతుంది. సో మీ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు, మీకైతే ఈ మూవీ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక నెంబర్ 9 కోర్ట్ మూవీ. సో ఈ మూవీలో మనకి నాని గారు ప్రొడ్యూస్ అయితే చేశారు అండ్ ప్రియదర్శి గారు అండ్ శివాజీ గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు అనమాట అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్ గా థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ 17 days అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ 17 days లో ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 21 కోట్ల షేర్ ని అండ్ 36 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది అండ్ వరల్డ్ వైడ్ గా 28 కోట్ల షేర్ ని అయితే రాబట్టింది అండ్ గ్రాస్ వచ్చేసి 54 కోట్ల గ్రాస్. సో ఈ మూవీ 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఈ మూవీ 21 కోట్ల ప్రాఫిట్ ని అయితే తెచ్చి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవ్వింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారనమాట అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఏప్రిల్ 18th అయితే రిలీజ్ చేస్తారు. సో మీరు ఎవరైనా కోర్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్ లో ఏప్రిల్ 18th నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 10 చావో మూవీ. సో ఈ మూవీలో మనకి విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్ గా తెలుగులో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ 44 days అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట హిందీలో అండ్ ఈ మూవీకి మన ఇండియాలో నెట్ వచ్చేసి 593 కోట్ల నెట్ అయితే రాబట్టింది అండ్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ వచ్చేసి 796 కోట్ల గ్రాస్ రాబట్టి 800 టార్గెట్ గా దూసుకెళ్ళిపోతుంది చావో మూవీ అండ్ అలానే ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరికి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ అయితే అవుతుంది అనమాట ఈ మూవీ ఎక్సెప్ట్ రష్మిక మందన. సో రష్మికకి ఇది ఆల్ టైమ్ 3rd బిగ్గెస్ట్ మూవీ. సో ముందుగా పుష్ప అండ్ తర్వాత యానిమల్ మూవీ, తర్వాత చావా మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారనమాట అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఏప్రిల్ 11th అయితే రిలీజ్ చేస్తున్నారు మన తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్ లో. సో మీరు ఎవరైనా చావా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఏప్రిల్ 18th నుంచి నెట్ఫ్లిక్స్ లో. సో ఈ వీడియోకి తింది గైస్, ఇలానే మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.